హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మై ఫుడ్. ఈరోజు మీ అందరి కోసం టేస్టీ దమ్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఎనీ టైం మనమైతే ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా ప్రిపేర్ చేయవచ్చండి. ఈ చికెన్ బిర్యానీ అయితే మనకైతే దమ్ చేసి ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నామండి, కాబట్టి సూపర్గా వస్తుంది. దీని టేస్ట్ అయితే చూసారు కదా, నాకైతే ఇలా వచ్చేసింది చికెన్ బిర్యానీ. ఈరోజు నేను చేసే చికెన్ బిర్యానీ అచ్చం ముస్లిం స్టైల్లో చేయబోతున్నానండి. సూపర్గా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. మన చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ నేనైతే చికెన్ అయితే 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇది సాల్ట్లో మంచిగా ఒక 1/2 hour నానబెట్టి నీట్గా కడిగేసి తీసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇక్కడ 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 2 tablespoon సాల్ట్ వేస్తున్నాను. 1/2 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, 3 tablespoon కారం ఇది స్పైసీ తక్కువగా ఉంది, అందుకే నేను 3 tablespoon వేస్తున్నాను. మీరు కనుక స్పైసీ ఎక్కువ ఉండే అంటే 2 tablespoon వేసుకోండి, సరిపోతుంది. నిమ్మరసం 2 నిమ్మకాయలు రసం తీసేసుకొని అయితే నేను ఇలా వేస్తున్నాను. కొద్దిగా ఉంచేసాను, అది ఎందుకో మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 tablespoon నెయ్యి వేస్తున్నాను. అలాగే 1/2 kg పెరుగు 1/2 kg తీసుకున్నాను నేనైతే. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. 1/2 kg ఆనియన్స్ అవి కూడా ఇందులో వేసేసి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాము. మనమైతే మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలా కలిపేసుకోవాలి ఫస్ట్. చూసారు కదా, ఇలా చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 5 బగారా ఆకులు 6 లవంగాలు, అలాగే ఇందులోకి చెక్క చిన్న ముక్కలుగా చేసి వేసాను. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఒక 3 అయితే వేసాను ఇందులో. నెక్స్ట్ ఇలాచీలు ఒక 4 వేసాను. ఆల్రెడీ మనం గరం మసాలా వేసాము కదండి, అందుకనే ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దానికి సరిపడా నేనైతే చిన్న గ్లాస్ తోటి 2 glasses అయితే ఆయిల్ వేసాను. ఒకేసారి మనం వేస్తున్నాం, మళ్ళీ అయితే వేయము ఆయిల్, కాబట్టి నేను ఆయిల్ అనేది ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఆయిల్ అనేది దీంట్లో యూజ్ చేశాను. నెక్స్ట్ పుదీనా వేస్తున్నాను, అలాగే కొత్తిమీర. వీటన్నిటిని ఇప్పుడు చక్కగా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేనైతే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో 1/2 hour అయినా పెట్టుకోవచ్చండి, లేకపోతే బయట అయినా 1/2 hour ఉంచేసుకుంటే మనకేంటంటే మసాలా అనేది పీస్కి చాలా బాగా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాస్మతి రైస్ ఇవి 1.5 kg అయితే తీసుకున్నాను. ఇవి మంచిగా కడిగేసి దానికి రైస్ అనేది మునిగేంత వరకు వాటర్ పోసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా 1/2 hour ముందే చేసేసుకొని పెట్టుకోవాలి. మనమైతే 1.5 kg రైస్ ఉడికే గిన్నె ఉంటుంది కదండి, అది తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ వేసేసుకొని 1 spoon అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసి వేస్తున్నానండి. ఈ వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి. మీరు 4 యాలకులు వేసాను ఇందులో, అలాగే 5-6 బగారా ఆకులు స్టార్ ఒక 3 స్టార్స్ వేసాను ఇందులో. చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసుకుంటున్నాను. అలాగే లవంగాలు ఒక 5-6 ఉంటాయండి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ ఒక 2 tablespoon అయితే సాల్ట్ అనేది వేసేసాను. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ మనకు అన్నం అనేది విడివిడిగా రావడం కోసం. ఫస్ట్ చెప్పాను కదా, కొద్దిగా నిమ్మరసం అనేది పక్కన పెట్టేసుకోవాలని, అది కూడా వేసేస్తాను ఇందులో. ఆయిల్ 1 teaspoon అయితే సాజీరా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. వాటర్లో కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలండి వాటర్ని అయితే. ఫస్ట్ మనం
నెక్స్ట్ వచ్చేసి మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది ఫ్రిడ్జ్లో నేను 1/2 అవర్ పెట్టేసి తీసాను. చూసారు కదా మనకు ఎలా మంచిగా మసాలాలో చికెన్ అనేది బాగా నాని ఉంది కదా, అప్పుడు చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ నేను చూపించిన బౌల్ ఉంది కదండి, పెద్దగా ఇలా మందంగా వెడల్పుగా ఉండే గిన్నెలో అయితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీ దగ్గర ఉన్న వాటిలలో వెడల్పుగా మందంగా ఉన్న వాటిని తీసుకోండి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈవెన్గా వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు పైనుండి రైస్ వేసినా కూడా తీసేటప్పుడు ఈజీగా చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను ఇలా అయితే సెట్ చేసి పెట్టేశాను గిన్నెలో అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే రైస్ అనేది చూసుకోవాలండి. మనకైతే ఇక్కడ నీరు అనేది మరుగుతుంది కదండి, ఇలా మరుగుతున్నప్పుడు చూడండి ఇక్కడ వాటర్ అనేది మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయాయి. ఈ మసాలా దినుసులు అనేవి ఆ వాటర్లో మరుగుతున్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వాటర్కి చక్కగా పడుతుందండి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, దాంట్లో నీళ్ళు అనేవి తీసేసి ఇప్పుడు ఓన్లీ రైస్ అనేది ఈ మరుగుతున్న నీటిలో వేసేసుకొని అన్నము మనం 80% మాత్రమే ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేసుకుందాము. చక్కగా ఉడికిపోతుంది మనకైతే రైస్ అయితే. ఆల్రెడీ దీన్ని 1/2 అవర్ నేను నానబెట్టేసి ఉంచాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చుంచగానే అది సగంగా విరిగిపోయింది అంటే మనకు ఈ 80% అయితే ఉడికినట్టేనండి. ఇప్పుడు మనం ఈ రైస్లోని వాటర్ అంతా తీసేసుకొని రైస్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి నేను ఇలా చేసి పెట్టేశాను, ఆల్రెడీ వాటర్ అనేది తీసేసాను. మనం ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీ బౌల్ ఉంది కదండి, పెద్ద గిన్నెలోకి ఈ అన్నం అనేది దాంట్లోకి షిఫ్ట్ చేయాలండి. మొత్తంగా ఒకేసారి నేనైతే దీంట్లోకి వేసేసాను. ఇక్కడ మనం దమ్ బిర్యానీ అని చెప్పాం కదండి, అందుకనే మనం చికెన్ అనేది స్ప్రెడ్ చేయగానే దాంట్లోకి మనము రైస్ అనేది మొత్తంగా వేసేసుకోవాలండి. నేను చికెన్ ఇక్కడ అసలు ఉడికించనే లేదండి. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోబోతున్నాము. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము రైస్ అయితే. దాంట్లోకి నేనైతే పుదీనా ఆకులు అనేది చల్లేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి వీటి వల్ల. మన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అయితే ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా పైనుండి అయితే చల్లేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. మీకు ఎక్కువగా నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి, నాకైతే ఇది సరిపోతుంది. మనం రైస్ వంపిన వాటర్ ఉంటాయి కదండి, దాన్ని అయితే ఇప్పుడు నేను చుట్టూ వేస్తున్నానండి. ఇక్కడ వాటర్ చూసారు కదా, ఇలా ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది అయితే చుట్టూ స్ప్రెడ్ చేసి నేనైతే వాటర్ వేసి క్లోజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా చేసి అయితే పర్ఫెక్ట్గా పెట్టేశాను. ఇప్పుడు గ్యాస్ మీద ఇలాంటి దోశ పెనం ఉంటుంది కదండి, మనకు పాతదే కానీ ఇంట్లో ఉన్న వాటిని ఫస్ట్ అయితే ఇది పెట్టేసి హీట్ చేయాలి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ దోశ పెనము హీట్ అయ్యాక మన బిర్యానీ గిన్నె ఉంది కదండి, దానికి మన గ్యాస్ అనేది ఈవెన్గా మంట వస్తుందా అని చూసుకొని సరిగ్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద నేనైతే పిండి అనేది ఏది చుట్టట్లేనండి, ఇది బరువుగా పెట్టడం కోసం అయితే చిన్న రోల్ అనేది అయితే దీని మీద పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ చుట్టూ అయితే పిండి పెట్టట్లేదు. ఫస్ట్ అయితే దీన్ని మనమైతే 15 మినిట్స్ హైలో 15 మినిట్స్ లోలో ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా దమ్ అయిపోతుంది మన బిర్యానీ అయితే. నెక్స్ట్ దమ్ అయిన తర్వాతకి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసి తర్వాతకి చూసుకున్నట్టయితే మన రైస్ అయితే చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేనైతే 1/2 అవర్ ఉడికించిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టేసి మూత తీసి అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మన రైస్ అనేది అయితే చక్కగా ఉడికిపోయింది. స్మెల్ అనేది అయితే సూపర్గా వస్తుందండి మనకైతే మూత తీయగానే. ఇక్కడ మీకు సైడ్ నుండి అయితే నేను కొద్దిగా తీసి చూపించబోతున్నాను. చికెన్ అనేది మనకి సరిగా ఉడికిందా లేదా అనేది తెలుసుకోవడం కోసము సైడ్ నుండి అయితే నేనైతే కొంచెం రైస్ ఒక పీస్ అనేది తీసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండానే మన రైస్ అనేది చక్కగా కలర్ఫుల్గా వచ్చేసింది. చికెన్ చూసారా, చాలా బాగా రోస్ట్ అయింది, చాలా చక్కగా కుదిరిపోయింది. ఎలా ఉంది మన వీడియో అయితే మరి నచ్చిందా? లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోనే కూడదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తొందరగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను. మరి ఈ వీడియో నచ్చితే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ రైస్ అనేది చూసారా, చాలా పొడి పొడిగా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. మన చికెన్ పీస్ చూసారంటే కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మసాలా అనేది కూడా చక్కగా సరిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాదైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.